పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ చెప్తున్నది ఈ టాపిక్. ఎందుకంటే ఆయన దాదాపు నా లైఫ్లో ఫస్ట్ చెప్పిన లెసన్ ఇది, నాకు ద ఫస్ట్ లెసన్. అది చాలా మార్చేసింది నన్ను. నేను దాన్ని బాగా ప్రాక్టికల్లోకి ఇంప్లిమెంట్ తెచ్చుకున్నా. ఊరికే వినడము కాదు, అవి నోట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పట్లో దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం బిజినెస్లో ఉండేవాళ్ళం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేది నాకు, అది నడుస్తుండేది. ఇటు స్పిరిచువల్ వర్క్ చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఒక 20 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ నేను, నా మిత్రుడు నందప్రసాద్, శివప్రసాద్, తర్వాత దామోదర్ గారు, మేమందరం పూర్తిగా 100% ఇందులోనే ఉన్నాం. సో అప్పుడు ఆ బిజినెస్ చేసే టైంలో సార్తో జర్నీ చేయడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ అన్నమాట ఇవి. పిలిచారు, వంశీ వెళ్ళరా అన్నాడు. ట్రైన్లో దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నీకు ఒక విషయం చెప్పనా అన్నారు. చెప్పండి సార్ అన్న. నేను చెప్పనా అన్నాడు. మనకు అలవాటే కదా, ఆయనే ప్లీజ్ చెప్పండి సార్ అంటే వెంటనే నవ్వుతూ చెప్పాడు. ఏం చెప్పారో చెప్తాను చూడండి. ప్రతి మనిషి 3 కలిగి ఉండాలి అన్నారు. ప్రతి మనిషి 3 కలిగి ఉండాలి. అందులో 2 + 1 3 అనమాట. 2 ఒక కేటగిరీ, 1 ఒక కేటగిరీ. 2 ఉండవలసినవి, 1 ఉండకూడనిది. 3 కలిగి ఉండాలి అన్నది బాగా ఊరిచి చెప్తారనమాట. అందుకే నేను మీకు ఊరిస్తున్నా. ప్రతి మనిషి 3 కలిగి ఉండాలి, అందులో 2 ఉండవలసినది, 1 ఉండకూడనిది. ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రతి రంగంలో విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారు. ఎందుకంటే నేను దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చెప్తున్నా. అప్పటికి నేను ఒక బిజినెస్ చేసేవాడిని. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అది నడుపుతున్నాను అనమాట. ఏదో అత్యసరు నడుస్తూ ఉండేది, కింద మీద పడుతూ ఉండేవాళ్ళం. మధ్య మధ్యలో ఇలా క్లాసులకు వస్తూ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, మళ్ళీ చెప్పారు ప్రతి మనిషికి ఎన్ని ఉండాలి? 3 కలిగి ఉండాలి, అందులో 2 ఉండాల్సినవి, 1 ఉండకూడనిది. ఓకే, సో టోటల్గా 3 కలిగి ఉండాలి. అవేంటి సార్ అన్నాను. అందులో మొదటిది ఉండాల్సింది, నోటి నిండా సుగంధ పరిమళాల సువాని అన్నారు. యాజ్ రీజ్గా చెప్తున్నా, ఆయన ఏం చెప్పాడు అదే చెప్తున్నాను మీకు నేను. నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి ఉండాల్సిందే. నోరు తెరిస్తే సుగంధ పరిమళాలు రావాలి, సువాణి రావాలి. వాడట్టా వీడిట్టా, వీడు అలా చేశాడు, వాడు అలా చేశాడు, వాడు నాశనం చేశాడు, వీడు నాశనం చేశాడు అనకూడదు. 3 ఎక్కువ లేవు ఇందులో. అది కూడా చాలా కామన్ వర్డ్స్. ఎంత మార్చేసిందో చెప్తాను మీకు. సుగంధ పరిమళాల సువాణి నోటి నిండా ఉండాలి మొదటిది. 2 చేతి నిండా పని ఉండాలి. చేతి నిండా పని. 3 ఉండకూడదు బుర్ర నిండా చెత్త. ఈ 3 మీ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తాయి. ముందు నోటి నిండా సుగంధ పరిమళాలు సువాణి. ఓకే, అంటే మాట్లాడితే ఎలా మాట్లాడాలి? మనం అద్భుతంగా మాట్లాడాలి. వాడి వీడి మీద కంప్లైంట్ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే ఎవరి స్థాయిలో వాడు కరెక్టే. ఎవరిని మనం తప్పు పడతాము? వాడి జీవితం యొక్క చక్రాన్ని బట్టి, వాడి యొక్క ఆత్మస్థితిని బట్టి వాడు ప్రవర్తిస్తాడు. మనం ఎవరిని తప్పు పడతాం చెప్పండి ఫ్రెండ్స్? అందుకని ఎప్పుడూ కూడా నోటి నిండా సుగంధ పరిమళాలు రావాలంటే ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. వాడట్టా వీడట్టా అని అస్సలు రాకూడదు. అది వచ్చింది అంటే మనకు అవగాహన లేదని అర్థం. మీ నోట్లో నుంచి కంప్లైంట్ వచ్చిందంటే మీరు ఏమాత్రం స్పిరిచువాలిటీలో ఒక్క పిసర కూడా ఎదగలేదని అర్థం. మీరు ఎంతో ధ్యానం చేయొచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు, బట్ ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రం లేదు అని అర్థం. నోట్లోంచి కంప్లైంట్ వస్తాయి, ఎవరి కాళ్ళే చెక్ చేసుకోవాలి. నా నోట్లోంచి కంప్లైంట్లు వస్తున్నాయని అంటే పిల్లలు ఏదైనా అల్లరి చేసినా, లేకపోతే ఏదైనా తగులైనా అరవడం అది వేరు, కోపంలో ఇరిటేట్ అవ్వడం అది వేరు, అది సహజ లక్షణాలు. కంప్లైంట్ వాడు చూసి అవి ఏం చేశాడు ఇలాగనమాట. రోల్ వచ్చి మధ్యలతో చెప్పుకుంటుంది.
వాళ్ళు చూడు నన్ను ఎత్త దంచుతున్నారు అంటది. దీనికి రెండు వైపులో దంచుతున్నారు. ఇక్కడ ఎవరికి ఏం తక్కువ లేవు, అందరికీ అన్నీ ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి కంప్లైంట్? తెల్లారు లేసి మాకు చెప్తూనే ఉంటారు, మా అత్త అండి ఇలాగండి, మా ఆయన అండి ఇలాగండి, మా బావండి ఇలాగండి, మా తమ్ముడు ఇలా చేశాడండి, చెప్తూనే ఉంటారు. మీరు కంప్లైంట్ చెప్పగానే మీ యొక్క ఆత్మస్థితి టక్కుమని డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఫ్రెండ్స్, కంప్లైంట్ ఎందుకు చెప్పకూడదంటే, ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా. వాళ్ళు అలా ప్రవర్తిస్తారని అవగాహన చేసుకొని మీరు వాళ్ళని ఎలా డీల్ చేయాలో డీల్ చేయాలి. కానీ వాళ్ళని అలా డీల్ చేయకుండా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని కూర్చున్నారే, అది ఏమాత్రం న్యాయం? గుడ్డివాడు చూడగలడా? చూడలేడు. వాడు గుడ్డోడండి, చూడండి, గుడ్డి వేదవా అంటారు. మీరే అంటున్నారు కదా గుడ్డి వేదవా అని, మళ్ళీ ఎట్లా చూస్తాడు? ఎంత తప్పు మాట అది, అలా అనొచ్చునా? కనుక వాడు తెలివి తక్కువడండి అని మీరే అంటారు, వాడు తెలివి తక్కువ పని చేశాడని చెప్తున్నారు. కనుక ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి, అవతల వాడు ఇలాగే ఉంటాడని ఫిక్స్ చేసుకోండి. వాళ్ళు మారతారని ఎదురు చూడడం మానేయండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు మారరు, మన ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. సో ఫ్రెండ్స్, నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి రావాలంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళని మీరు అవగాహన చేసుకోవాలి. అప్పుడే మీకు వస్తుంది, లేకపోతే రాదు, గాక రాదు, ఏ జన్మకి రాదు. వశిష్ఠుడు 9 కొడుకులను చంపేశాడు విశ్వామిత్రుడు, ఒక రాక్షసుని ప్రేరేపించి. తన అత్యంత ముద్దుల బిడ్డ అందరినీ 100 మందిని చంపించాడు. వశిష్ఠుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ప్రారంభం అలా ఉంది కాబట్టి చనిపోయారు, వాళ్ళ టైం వచ్చింది కూడా చనిపోయారు, విశ్వామిత్రుడు కేవలం నిమిత్త మాత్రుడు అనేసాడు. ఎవడు అంటాడు అంత ధైర్యంగా? అందుకే ఆయన శ్రీరామచంద్రుడికే గురువు అయిపోయాడు. చూసారా ఫ్రెండ్స్, ఒక్క మాట కంప్లైంట్ రాలేదు, ఒక్క కంప్లైంట్ రాలా. ధర్మరాజు జోదం ఓడిపోయాడు, ఆయనకు తెలిసేది మాయా జోదం అని. మళ్ళీ రెండోసారి ద్రౌపది వచ్చి ఏదో వరాలు అడిగి మొత్తం మీద ద్రౌపది మేనేజ్ చేసి రాజ్యం ఇప్పించేస్తుంది, విడుదల చేస్తుంది, ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ దుర్యోధను స్కెచ్ చేసి మళ్ళీ రెండోసారి పిలిపిస్తాడు. జోదం 2 సార్లు జరుగుతుంది మహాభారతంలో. రెండోసారి పిలిపించగానే వీళ్ళందరూ కాళ్ళకి అడ్డం పడతారు, రైట్, వెళ్ళడానికి వీల్లేదని. వెళ్ళకపోతే అలాగ అది వెళ్ళాలి. జోదం అంటే మనం ఆడుకునే ప్యాకెట్ కాదు, అది వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే అక్కడ అది దౌత్య క్రీడ అనమాట. అది కూడా ఆయన పెదనాన్న ఆయన పిలిస్తే వెళ్ళాలి, అది రూల్. అది కుటుంబ పెద్ద పిలిచాడు, ఇన్వైట్ చేశాడు గేమ్కి రమ్మని, అది రాజధర్మం, అది వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాల్సిందే అంటాడు. అప్పుడు ద్రౌపది అంటది, ఆ శకుని ఎంత దొంగ, ఎంత మాయ చేశాడు, వాడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడు తెలుసా అండి? మీరందరూ ఇంకా భ్రమంలో ఉన్నారు, మనం జోదం ఓడిపోయి అడవికి వెళ్ళి అక్కడ 14 సంవత్సరాలు గడపాలి, ఇది విశ్వనియమం, ఆల్రెడీ డిజైన్డ్. ఈ డిజైన్ని మీరు తప్పించలేరు. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో ఓ పెద్ద కార్యం జరగబోతుంది, ధర్మ ప్రక్షాళన జరగబోతుంది, దానిలో మనం పావులుగా ఉండాలి, దానికోసం ఇది డిజైన్ చేయబడింది, ఇది విధి నిర్ణయం అంటాడు. అంటే ఇంత డీటెయిల్గా చెప్పడం, ఒక మాటలు అంటాడు, విధి నిర్ణయం వెళ్ళాల్సిందే అంటాడు. ద్రౌపది నెత్తి నోరు బాదుకుంటుంది, ఎన్నిసార్లు చెప్పున్నా ఏంటో జోదగాడు అంటది, ధర్మరాజుని జోదగాడు అంటారు. తప్పది. అసలు ధర్మరాజు క్యారెక్టర్ మీద వేయడానికి మచ్చే లేదు. అందుకే ఫిజికల్ బాడీతో ఆస్ట్రలోకి వెళ్ళిపోయాడు ఆయన. భూమి మీద గ్రేట్ లెజెండ్ మాస్టర్స్లో ఆయన ఒకడు. ఫిజికల్ బాడీతో ఆస్ట్రల్ వాళ్ళకి వెళ్ళిపోయాడు. 7వ తలంలోకి వెళ్ళాడు. ఎవరిని చూపించండి నాకు? చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు. అది స్వర్గానికి వెళ్ళారంట, స్వర్గం కాదు అది. స్వర్గానికి అయితే చచ్చాక ఎవడైనా వెళ్తాడు, అది కాదు. 7వ తలంలోకి ఫిజికల్ బాడీతో వెళ్ళాడు. సరే, ఆయన విధి నిర్ణయం అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాడు. రెండోసారి జోదం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను ఓడిపోబోతున్నాను, మీరు తట్టపట్ట సర్దుకుని రెడీగా ఉండండి అని చెప్పాడు. విధి నిర్ణయం అన్నాడు అంతే సింపుల్గా. శకుని తప్పు పట్ల వీళ్ళందరూ శకున్ని, తర్వాత దుర్యోధనుడిని అందరినీ శాపనార్థాలు పెట్టారు, తిట్టారు. అరే నీ డొక్క జించుతానన్నాడు, నీ డోలు కడతానన్నాడు, నీ గుండెలు జించి రక్తం తాగుతానన్నాడు, రకరకాలు చేశారు వాళ్ళు. ఒక్క మాట కూడా మాట్లాడాల. చూడండి మహాభారతం స్టోరీ మొత్తం తీయండి, ధర్మరాజు పుట్టిన దగ్గర నుంచి ఎండ్ దాకా ఒక్క కంప్లైంట్ లేదు ఆయన నోట్లో నుంచి. అందుకే ధర్మరాజు అయ్యాడు. ఎన్ని యుగాలు గడిచిపోయింది, 5,000 సంవత్సరాలు గడిచిపోయినా అతని పేరు మనం తలుచుకుంటున్నాం. కృష్ణునన్నా మాయావి అంటారు, కానీ ధర్మరాజుని శత్రువు కూడా నమ్మేస్తాడు. అది గొప్ప విషయం. కృష్ణుడిని ఎవరు నమ్మరు, వాళ్ళు కదా వీళ్ళే నమ్మరు. ఎందుకంటే కృష్ణుడు ఎత్తులు పై ఎత్తేస్తుంటాడు, ఎవరు నమ్ముతారు? ధర్మరాజు వాళ్ళ గురువు
ద్రోణాచార్యుడు కొడుకు చనిపోయాడని వీళ్ళు చెప్పిస్తారు, కృష్ణుడు చెప్పిస్తాడు. అప్పుడు కూడా చెప్పడు అశ్వత్థామహత అనలేను నేను అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే అయితే సైలెంట్గా అశ్వత్థామహత అని కుంజరహ అనుకో, పాపం ఉండదు నీకు అని కృష్ణుడు ఏదో చెప్తాడు, ప్లాన్ చెప్తాడు. సరే మొత్తం మీద ధర్మరాజు అలా అనగానే అశ్వత్థాముడు చచ్చిపోయాడు అనగానే ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే, నేను నమ్మను ఎవరిని, నేను ధర్మరాజు ఒక్కడే చెప్తాను, ధర్మరాజు నువ్వు చెప్పు అశ్వత్థాముడు చనిపోయాడు అని అడుగుతాడు. అశ్వత్థామహత కుంజరహ అంటాడు. ఎందుకంటే అది తప్పదు, యుద్ధాన్ని ధర్మాన్ని రక్షించడానికి ఇదే విధానం అని కృష్ణుడు ఒప్పిస్తాడు, అది వేరే విషయం. దానికి ఎంత ఏడుస్తాడో ధర్మరాజు, ఎంత ఏడుస్తాడో ఆ ఒక్క మాట అన్నందుకు. సో ఫ్రెండ్స్, దేన్ని తప్పు పట్టడానికి వీల్లేదు ఇక్కడ. ఎవరిని తప్పు పట్టామంటే నోట్లోంచి కంప్లైంట్ వచ్చేస్తాయి. అందుకే నోటి నుంచి సుగంధ పరిమళాల సువాని రావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఐ ఆమ్ ద సోల్, వాడొక సోల్, వాడి యొక్క స్థితి అది, వీడి యొక్క నా స్థితి ఇది. అర్థం చేసుకోండి, వాళ్ళ లోపలికి వెళ్ళండి, అర్థమైపోతారు. తల్లిదండ్రులు చాలామంది ఫస్ట్ కంప్లైంట్ చెప్పేది పిల్లల మీదే. చదవట్లేదు, నాకు ఫోన్లు వస్తుంటాయి అనమాట, మా అబ్బాయి అండి ఏదన్నా చేయాలండి అంటది. ఏం చేయాలమ్మా అంటాను, చదవట్లేదండి. ఎంత మార్కులు వస్తాయి ఏంటి అన్న, 85, 87 అంతేనండి అంటది. అంటే 100కి 200 వస్తాయమ్మా మీ ఊళ్ళో అన్నాను. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. సో ఫ్రెండ్స్, నిజమే, పిల్లలు చదవరు, ఫోన్లు చూస్తారు, అలర్ట్ చేస్తారు, ఏదో చేస్తూనే ఉంటారు. మీరు వాళ్ళు ఎందుకు అర్థం కారు మీకు, మీరు వాళ్ళలోకి వెళ్ళాలి. పరకాయ ప్రవేశం అంటారు దీన్ని. మీరు పరకాయ ప్రవేశం చేస్తేనే పత్రిజీ చెప్పిన మొట్టమొదటి రూల్లో ఉండగలరు. నోటి నుంచి సుగంధ పరిమళాలు వస్తాయి. పరకాయ ప్రవేశం చేయాలి. పరకాయ ప్రవేశం అంటే వాళ్ళ శరీరంలోకి మీరు వెళ్ళడం కాదు, పరకాయం అంటే వేరే వాళ్ళ బాడీ, అందులోకి వెళ్ళి అర్థం చేసుకొని రావాలి. దీనికి ఒక టెక్నిక్ చెప్తాను. 2 కుర్చీలు వేసుకోండి, ఒక కుర్చీ మీరు వేసుకోండి, ఇంకో కుర్చీ ఆపోజిట్ వేయండి. మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు ఆ కుర్చీలో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఈ కుర్చీలో కూర్చోండి, మీ కుర్చీలో మీరు కూర్చోండి. వాళ్ళ ఎందుకు తిడుతున్నారు, మీ అత్తగారో మీ ఆడపడుచో మీ తోటికోళ్ళో ఎందుకు అలా చేస్తున్నారు, మీకు కోపం వస్తుంటుంది వాళ్ళు చేసిన అధర్మాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు చూసి. అప్పుడు మీరేం చేయాలి, ఆ కుర్చీలోకి వెళ్ళిపోండి. ఆ కుర్చీలో కూర్చోగానే వాళ్ళలో ఆలోచించండి, అప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. మళ్ళీ అలాగనే అక్కడే ఉండకండి, మళ్ళీ ఇటు వచ్చేయండి. ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో క్లారిటీ వస్తుంది. అలా కాకుండా మీరు అక్కడ కూర్చొని వాళ్ళని తిడతా ఉంటే, నోటిని ఉపయోగించుకుంటా ఉంటే అనాహ చక్రం పోయి దరిద్రం తయారవుతుందే తప్ప, విశుద్ధం అంతా నాశనం అయిపోద్దే తప్ప నో యూజ్ మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు, వారి ఆత్మస్థితి అంతే. ఇక వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలన్నది ఆలోచించండి. ఇది అప్పుడే మీ నోట్లో సుగంధ పరిమళాలు వస్తాయి. లేకపోతే ధర్మరాజు ఎందుకు శకుని తిట్టలేదు, ఎందుకు దుర్యోధన తిట్టలేదు? లక్క ఇంట్లో పెట్టేసి 5గురిని తగలబెట్టారు. వాళ్ళు దుర్మార్గ చర్య అన్నాడే కానీ వాడిని నాశనం చేయాలి అనలా, కంప్లైంట్ ఇవ్వలేదు. చిన్నప్పుడు భీముడిని లోపలేసి చంపేస్తే, హత్యా ప్రయత్నం చేస్తే కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళ స్థితి అంతే, వాళ్ళతో ఉంటే అలాగే ఉంటుంది అన్నాడు. వాళ్ళతో ఉంటే మనకి ఇలాగే జీవించాలి. రెడీయా? రాజ్యం కావాలా వద్దా? కావాలి, అయితే వాళ్ళతో ఉండాలి. ఉన్నప్పుడు పడాల్సిందే. ఒక ఇంట్లో అత్త కోడళ్ళు ఆడపడుచులు తోటకోళ్ళు అందరూ ఉంటారు, వీళ్ళు కొట్టుకొని చేస్తుంటారు. ఎందుకు ఒకే ఇంట్లో ఉండాలి? నేను అడిగాను, ఎందుకు మీరు ఒకే ఇంట్లో ఉండి చావాలి అందరూ అంటే, మేము వెళ్ళిపోతే ఇల్లు సొంతం చేసుకుంటారండి అంటుంది ఆమె, ఆ తోటకోళ్ళ వాళ్ళు. ఇంకా మేము పోయామంటే ఇల్లు అంతేనండి అంటుంది. అని చూసారా, ఇల్లు కావాలి, మళ్ళీ గొడవలు ఉండకూడదు. ఎట్లా సాధ్యం అవుద్ది? అందుకని ఫ్రెండ్స్, ఒకటి ఫిక్స్ అయిపోండి, వాళ్ళు అంతే. దీనికి ఒక ఫార్ములా చెప్తాను, వాళ్ళు అంతే, వీళ్ళు ఇంతే. ఫిక్స్ అయిపోండి, నేను అంతే. ఇది నోటి నుంచి సుగంధ పరిమళాలు రావాలంటే ఫస్ట్ చేయాల్సిన బేస్ రూల్. పరకాయ ప్రవేశం చేస్తే అర్థమైపోతారు. అప్పుడు అర్థం చేసుకొని మీరు ఒకటి రాసుకోండి, వాళ్ళు అంతే, మా అత్తగారు అంతే, మా ఆయన ఇంతే, రాసేసుకోండి. మీరు అనుకున్నట్టు ఎవరు మారరు ఇక్కడ, ఎంత భ్రమలో. అప్పుడే నోటి నుంచి సుగంధ పరిమళాలు వస్తాయి. లేకపోతే కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. మా అత్త చేసింది చూసావా, ఏడుస్తూనే ఉంటారు, అందరికి చెప్తూనే ఉంటారు. మా ఆయన ఏం చేశాడు చూసారా చెప్తుంటారు. రోజులు వచ్చి మధ్యలో చెప్పుకుంటున్నట్టు అనమాట. వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంటు.
మీ కంప్లైంట్ ఎంటర్టైన్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్ ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే కంప్లైంట్ వింటున్నారో వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంటే తప్ప ఇంత పిసరు కూడా మీకు మారదు. నేను చెప్తున్నాను, కావాలని చూసుకోండి. ఇప్పటి వరకు 100 మందికి చెప్పుంటారు మీ జీవితం గురించి. ఎవడన్నా మార్చాడా? ఏం మారదు. వాళ్ళు సరదాగా డీల్ చేసుకోవటానికి, వాళ్ళు వచ్చి పెద్దరికం పోజు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప. ఎవడు మార్చాడు నీ జీవితాన్ని? చెప్పండి, చూపించండి నాకు. పెద్ద మనుషులు వస్తారు, 4 చెప్తారు. వాళ్ళకి ఉంటే 4 వెనకాతల ముళ్ళు రుద్దుకుంటే చెప్తారు, ఇలా ఉండకూడదు భార్యాభర్తలు అని చెప్తారు. ఇంటి దగ్గర వీడు తన్నించుకొని వచ్చి ఉంటాడు, అది వేరే కథ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. సో కంప్లైంట్ వేస్ట్. హింస జరిగితే కంప్లైంట్ ఇవ్వడం అది వేరు. అంటే మనల్ని ఎవరైనా కొడుతున్నారనుకోండి, లేకపోతే నీ భర్త భార్యని హింస జరిగితే మీరు కంప్లైంట్కి వెళ్ళాలి. కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా కోర్టుకి వెళ్ళాలి. ఆ రెండే. పక్కోడికి ఎందుకు చెప్తారు కంప్లైంట్? వీడియో నారుస్తాడా తీరుస్తాడా? నేను చెప్తున్నాను కదా, రోలు మధ్యలో గుర్తుపెట్టుకోండి. మీరు రోల్ అయితే అవతలడు మధ్యలో సలహా అడగచ్చు. నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది మా హస్బెండ్తో, లేదా మా ఆడపడుచుతో, మా అత్తగారితో ఇలా ఉంది, దీన్ని ఎలా దాటాలి చెప్పండి అని అడగచ్చు. మళ్ళీ మీ సీనియర్ని, ఆ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని అడగాలి. అంతేగాని అలా చేస్తుంది ఇలా చేస్తుంది, మీరు అలా చేస్తుంది అని కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక మీరు వినడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళని అవతల తిడుతుంటే అవి వినడానికి సిద్ధంగా ఉంటారు. ఇంత మారిపోద్ది జీవితం. ఒక కంప్లైంట్ చెప్తుంది ఒక ఆమె, నాకు నవ్వు వచ్చింది. ఒకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాడితో జీవితం పక్కన పెట్టేసింది. ఇంకొకరిని ఏమన్నా చూసుకుంది. వాడు మంచోడు పాపం మొదటోడు. ఈమె ఇంకొకరితో కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత వాడు కొంతకాలం ఉన్నాడు, వాడు జంపు, నా పిల్లల్ని చూసుకుంటా అన్నాడు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, వాడు అలాంటోడు ఇలాంటాడు అని శాపనార్థాలు పెడుతుంది. నాకు ఫోన్ చేసి ఏం చేయాలి నేను అన్నాడు, నాకు అడిగింది. అసలు నువ్వు నీ భర్తను వదిలేసి ఎందుకు వచ్చావు అన్నాను. ఆయన తాగాడు, తిట్టాడు, అరిచాడు, ఏదో వంకలు చెప్తారు కదా, చెప్పింది బోల్డ్ అని వంకలో. సరే వీడితో వచ్చావు కదా, వీడితో ఏం చేసావంటే వీడు కొన్నాళ్ళు ఉన్నాడు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అంది. నీ భర్త నువ్వు మోసం చేసావు, వీడు నిన్ను మోసం చేసాడు, లెక్క సరిపోయింది కదా అన్న. ఏముందో తెలుసా, మీరు మగోడే కదా అందుకే అలా మాట్లాడారు అనేసింది నన్ను. మగవాళ్ళని అసలు అమ్మకూడదు, మీరు ఒక మగోడే అందుకే మీరు ఆడిని వెనకేసుకొస్తున్నారు అంది. నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? అప్పుడు అర్థమైంది నాకు ఆత్మస్థితి ఇదే అది. అప్పుడు అన్నాను మంచిది, మరి ఆడవాళ్ళని చూసుకొని వాళ్ళకి చెప్పుకోపో అన్నాను. ఇలా ఉంటాయి కంప్లైంట్స్. అంటే మనిషి ఎప్పుడు ముందే చూస్తాడు, వెనక చూడడు. చూసారు ఫ్రెండ్స్, నోటి నుంచి సుగంధాలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే లోపల ఉందంతా సుగంధమే. లోపల సుగంధంగా దుర్గంధం ఎక్కడుంది? పసిబిడ్డలు ఎలా మాట్లాడతారు? ఒక్క పిల్లోడు ఎప్పుడన్నా నెగిటివ్ మాట్లాడడం నేను చూడలేదు. పసిపిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడతారో, ఎంత హాయిగా మాట్లాడతారో, నోరంతా తెరిసి మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారంటే వాళ్ళ లోపల ఏం లేదు. మరి మనం పసిపెట్టడమే కదా, ఈరోజు నోరు ఎందుకు గబ్బైపోయింది అంటే చుట్టూతా ఉన్న దరిద్రాన్ని మనం కనెక్ట్ చేసుకున్నాము. ఎందుకు చేసుకున్నాము? అవగాహన లేదు. అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. సింపుల్ టెక్నిక్ ఇది. అందుకని ఈరోజు నోటి నిండా సుగంధ పరిమళాల సువాని రావాలంటే రూల్ నెంబర్, దానికి ఒక ఫార్ములా చెప్తాను. వాళ్ళు అంతే, మీ భర్త అంతే, మీ పిల్లోడు ఇంతే. ఒక తల్లి చెప్తుంది మొగుడు మీద పిల్లోడి మీద, లేదా ఒక పురుషుడు చెప్తాడు భార్య మీద, ఆమె నా భార్య అంతే, మా అత్తగారు ఇంతే, నేను మాత్రం అంతేనండోయ్. ఎందుకు ఫిక్స్ అయిపోయింది? ఇంకా మీ జీవితంలో రెండు బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీకు అర్థం కాని క్యారెక్టర్లో మిమ్మల్ని పీక్కు తినే క్యారెక్టర్లు 2 ఉంటాయి. ఆ రెండింటిని అటు ఇటు వేసుకోండి. వాడంతే వీడింతే ఫిక్స్. వాళ్ళు మారతారని ఎదురు చూడకండి. వాళ్ళు మారతారని గత 25 ఏళ్ళ నుంచి నోరు తెలుసుకొని చూస్తున్నారు, వేస్ట్. అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అన్నదే ఆలోచించండి. అప్పుడు కీ దొరుకుతుంది మీకు. ఇది అప్పుడు మీ నోటి నుంచి సుగంధ పరిమళాలు వస్తాయి కానీ దుర్గంధం రాదు. అవగాహన చేసుకోకపోతే దుర్గంధమే వస్తుంది. ద కీ ఫ్రెండ్స్, 3 పాయింట్స్. నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి, చేతి నిండా పని, బుర్ర నిండా చెత్త. ఈ 2 ఉండాలి, ఇది ఉండకూడదు. ఇది కీ లైఫ్, సక్సెస్ మంత్ర. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి కావలిస్తే. ఎందుకంటే పత్రికారి చెప్పిన తర్వాత ట్రైన్లో నేను ఇంటికి వచ్చాను. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయాక వైజాగ్ వచ్చాం. వైజాగ్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేదన్నమాట.
అది ఏదో ఏడుస్తూ ఉండేది. ఇన్కమ్ సోర్స్ లేక ఏదో మొత్తం మీద కింద మీద పడుతుండేది. మా కాంపిటీషన్ ఎదురుకు ఒకటి పెట్టాడు. వాడిని తిడతా మేము గడిపేవాళ్ళం. వాడిని తిడతా, వాడికి రాజకీయాలు చేస్తా, వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి వాడిని పీకేయండి అని చెప్తే ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళం. ఎప్పుడైతే ప్రతిసారి ఈ కాన్సెప్ట్ చెప్పాడు గురుగారు, ఇంకా ఆ రోజు నుంచి నేను వచ్చిన తర్వాత 3 పాయింట్ రాసుకున్నా. నోటి నిండా సుగంధ పరిమళాలు సువాణి. ఇక ఈ రోజు నుంచి పక్కన విమర్శించడం మానేశాను. రూల్ పెట్టుకున్నావు, 15 రోజులైనా రూల్ పాటించాలి కదా. 2, చేతి నిండా పని పెట్టుకోవాలి. వాడిని తిట్టడం పని ఎందుకు మనకి? పని అనగానే అన్ని పనులే, ఈ అన్ని పనులు కాదు ఫ్రెండ్స్. చేతి నిండా పని 2వ పాయింట్. పని అనగానే అన్ని చాలా పనులు ఉన్నాయి, మొదలస్టు పనులు కాదు. మన ఎదుగుదలకు ఉపయోగించే పనులు, వాడిని నాశనం చేసే పనులు ఉన్నాయి, మనల్ని డెవలప్ చేసే పనులు ఉన్నాయి. మనల్ని డెవలప్ చేసే పనులు. అప్పుడు నేను ఏం చేశానంటే, నిజమే కదా, అవతల డెవలప్ అవుతుంటే నేను ఎందుకు ఆడవాలి? వాడు ఏ రూట్లో వెళ్తున్నాడో గమనించి వాడికన్నా ఇంకా ప్లాన్స్ వేసుకుంటే ఎలాగని అప్పుడు నేను ఏం చేశానంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను. అప్పుడు ఫ్రీ కోర్సెస్ పెట్టేశాం, క్రాష్ కోర్సులు పెట్టాం. కంప్యూటర్స్ ఫీల్డ్లో పెట్టేసి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా చెప్పేసాం. 40 రోజులు చెప్పిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి, మీ ఇష్టం జాయిన్ అయితే జాయిన్ ఉన్నాను. 100 మంది వస్తే అందరూ 70 మంది జాయిన్ అయిపోయారు. ఒక్క నెలలోనే నా ఇన్స్టిట్యూషన్ ఫుల్ రేజింగ్కి వెళ్ళిపోయింది. ఈ ఫార్ములాన చేతి నిండా పని, సుగంధ పరిమళాలు, చేతి నిండా పని. ఈ 2 ఫార్ములాతో నేను ఆ రోజుల్లో ఒక 25 సంవత్సరాల క్రితం విజయం సాధించాను. ఇంకా తర్వాత అదంతా వదిలేసి పూర్తిగా ఆధ్యాత్మికంలోకి వచ్చేసాను. అది వేరే కథ. సో ఫ్రెండ్స్, ఒక విజయం సాధించాలంటే ఆర్థిక ప్రపంచంలో కానీ, కుటుంబ ప్రపంచంలో కానీ, ఉద్యోగ ప్రపంచంలో కానీ, చదువు ప్రపంచంలో కానీ, ఫస్ట్ రూల్ నోటి నిండా సుగంధ పరిమళం. సెకండ్ రూల్ చేతి నిండా పని. చేతి నిండా సుగంధ పని, మంచి పని, దివ్యమైన పని, నిన్ను పెంచే పని. అవతల నాశనం చేసే పని మీరు చేస్తారు, అది మిమ్మల్ని కూడా నాశనం చేస్తున్న విషయం మర్చిపోకూడదు. చేతి నిండా పని పెట్టుకోండి. అస్సలు పని లేక ఈ పాటలన్నీ మనకి పని లేక అన్ని చూసి గెలుకుంటా ఉన్నాం. ఆ ఫోన్లో అన్నీ చూసి అయ్యో ఆడు చచ్చిపోయాడు, ఇక్కడ వైట్ ఫంగస్ వచ్చింది, ఎల్లో ఫంగస్ వచ్చింది, మనకి ఎప్పుడు వస్తుందా అయ్యో అని ఇలా పిచ్చి అయిపోయింది బుర్ర అంతా. పని లేని వాడి బుర్ర దెయ్యాల కర్మాగారం, ఒక సామెత కూడా ఉంది. వాడి బుర్రలో తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఇక్కడ పోస్టర్ వేసాను చూడండి, ఎన్ని తిరుగుతూ ఉంటాయి అనమాట వాడి బుర్రలో. ఆ కర్మాగారం అనమాట అది. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి నేను పీకు తినడానికి. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానంలో ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకుంటాం, శ్వాసను గమనిస్తుంటాం. అది వస్తుంది, ఆ దెయ్యం వస్తుంది, చల్ తర్వాత చూద్దాం చల్ అంటారు. మళ్ళీ శ్వాసను లోపలికి వెళ్ళడం, బయటకు రావడం, లోపలికి వెళ్ళడం, బయటకు మళ్ళీ వస్తుంది, చల్ అనాలి. దాన్ని పని పెట్టాలి. పని పెట్టకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది. అందుకే చేతి నిండా పని ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అసలు ఖాళీ ఉండద్దు, ఏదో పని పెట్టుకోండి. చాలామంది ఎదుటోడిని చూసి కాల్చుకుంటారు. భస్మాసుడు ఏం చేశాడు? శివుని వరం అడిగాడు, ఏంటి కావాలన్నాడు. నేను ఎక్కడ చేయి పెడితే ఆడు చచ్చిపోవాలి అని, తగలబెట్టుకోవాలన్నాడు. ఓకే ప్రొసీడ్ అన్నాడు. అయితే దాపెట్టు అన్నాడు. శివుడికి డౌట్ వచ్చింది, ఈడేంట్రా బాబు నన్ను తలక పెట్టమంటాడు, టెస్టింగ్ అన్నాడు. శివుడు పారిపోయాడు, విష్ణు దగ్గరికి వెళ్ళాడు. విష్ణు సరే ఆ సంగతి నేను చూస్తాను, నేను మోహినిలా మారిపోయి నేను నాట్యం చేసినట్టు నువ్వు చెయ్యాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. భస్మాసుడు బుర్రన్నాడైతే నువ్వు నాట్యం చేసినట్టు నేను ఎందుకు చేయాలి, నాకు వచ్చినట్టు నేను చేస్తాను అలా. లేదు నేను చేసినట్టే చెయ్యాలి అందే. ఓకే చేస్తానన్నాడు. అనగానే ఇలా భంగ్యం పెట్టింది, ఇలా భంగ్యం పెట్టాడు. పెట్టగానే ఆ చేయిలోంచి ఆ పవర్ వచ్చి వాడు సర్రమని కాలిపోయాడు. చూసారా? దీన్ని అప్పటి నుంచి చూసి కాల్చుకోకు అని వచ్చింది. ఎదుటోడిని చూసి కాల్చుకోకు. ఎవడు ఒక్క బిజినెస్ క్లిక్ అయితే కరెక్ట్గా నెల తిరిగే తలకి ఆ లైన్లో 100 మంది అదే బిజినెస్ పెడతారు. ఈ 100 మందికి కాలిపోద్ది, అది వేరే విషయం. ఎందుకంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. అంతా కాలిపోయిన తర్వాత పొలో పట్టారు. చూడండి మన చుట్టూతో మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా. కనుక ఫ్రెండ్స్, చేతి నిండా పని పెట్టుకోవాలి. అది కూడా మనకి ఏ నైపుణ్యం ఉన్నదో అది మాత్రమే. మనకి చేతకాని పని, మనకి దాని మీద ఏదో డబ్బులు వస్తున్నాయని చేయకండి. ఒక వృత్తిని ఎంచుకోవాలంటే, ఒక పని ఎంచుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్? ఇష్టమైన పని చేయాలి, ఇష్టమైన ప్రొఫెషన్ చేయాలి ఎప్పుడు కూడా. అది ఏదన్నా అవనేయండి, ధర్మబద్ధమైంది, ఇష్టం. పిల్లలకి 3 ఇస్తే మీరు గొప్ప. మీ పిల్లలకి లైఫ్లో 3 కనుక ఇస్తే మీరు మీ పిల్లల్ని బాగా పెంచేసినట్టే. అదేంటంటే 1 చదువు, 2 ఉద్యోగం, 3 పార్ట్నర్.
ఈ మూడే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసేది. చదువు, మంచి చదువు. ఉద్యోగం, మంచి ఉద్యోగం. పిల్ల లేకపోతే పిల్లడు, మంచి పిల్లడు. ఎక్కడున్నారు చూపించండి నాకు. ఈ మంచి చెడ్డది ఉందా? చెడ్డ చదువు ఉందా? కొన్ని చెడ్డ ఉద్యోగం ఉందా? మరి ఏంటి, దేని ఆధారంతో వెళ్ళాలంటే మీరు మంచి అని వెళ్ళినాక కొన్నాళ్ళకి వచ్చేడైపోతుంది వాడికి. దాంతో డిప్రెషన్స్ వస్తాయి. మంచి అబ్బాయిని చేస్తారు, మీ మంచి అంతా కరిగిపోతుంది మంచులాగా. కనుక ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి చదువు కాదు, ఇష్టమైన చదువు, ఇష్టమైన కొలువు, జాబ్, ఇష్టమైన పార్ట్నర్. ఈ మూడు ఇష్టం అన్న బేస్లోనే ఇవ్వండి. ఈ మూడు లాస్ట్లో పెట్టేస్తారు, ముందు పెట్టరు ఎవరు. బాగా డబ్బున్న అమ్మాయి, బాగా డబ్బున్న అబ్బాయి, తల్లిదండ్రులు లేని అబ్బాయి, ఇలా పెద్ద లెక్కలేస్తారు. దాంతో వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కనుక ఇష్టం అన్న చదువు, ఇష్టమన్న జాబు, ఇష్టమన్న పార్ట్నర్. ఎలాగ మన జీవితంలో నాకు తెలిసి మీ జీవితాలు అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, అట్లీస్ట్ మీ పిల్లలకి ఇవ్వండి. కనుక ఇష్టమైన పని పెట్టుకోండి, ఇష్టమైన పని. కంపారిజన్ పని పెట్టుకోవద్దు, అది మీరు చాలా ఇబ్బంది పడతారు. కనుక ఫ్రెండ్స్ రెండో ఫార్ములా చేతి నిండా పని. పని 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 పని. ఇది పూర్తిగా కానీ ఇంకో పని తగిలించుకోండి, అది పూర్తిగా కానీ ఇంకో పని తగిలించుకోండి. ఎప్పుడు మీరు లెక్కలు కట్టకండి, ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది అని అసలు కట్టకండి. ఒక ప్రవహించే నదిలాగా వెళ్ళిపోతూ ఉండండి ఆధ్యాత్మిక పనులు. మేమున్నాం, ఈ కార్యక్రమం పెడతాం, ఈ ప్రాజెక్ట్ పెడతాం, ఇది అయిపోయేలోపు ఇంకో ప్రాజెక్ట్ ఆలోచిస్తాం, అందులోకి వెళ్ళిపోతాం, అది అయిపోయేలోపు ఇంకోటి ఎప్పటికెప్పుడు ఎవర్ గ్రీన్లో వెళ్ళిపోతూ ఉండాలా. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. కొత్త తయారు చేసుకుంటూ ఉండాలి. మన నేచర్ ఇస్తుంది మనకి, మనం పెద్ద కష్టపడక్కర్లా, దాన్ని ఫాలో అయిపోతుంటే చాలు. ట్రెండ్లో ఉండాలి, ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి సిచ్యువేషన్కి అనుకూలంగా. ఇది ఒక రేస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రేస్లో డెవలప్ అవ్వాలంటే ఆధ్యాత్మిక వ్యక్తులు అవనియండి, ప్రాపంచిక వ్యక్తులు అవనియండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనియండి, ఉద్యోగం, ఎవరైనా సరే ఇది రేస్ అంతే. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అయ్యో జాబులు పోయినాయండి, లాక్డౌన్ అండి, ఏం కావట్లేదండి. ఈ లాక్డౌన్లో సంపాదించుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ధర్మబద్ధంగా పనులు చేసి. దానికి సంబంధించిన పనులు ఉంటాయి, ఆన్లైన్ పనులు ఏమో ఉంటాయి. ప్రకృతి ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ప్రకృతి నాశనం చేయడానికి రాదు మై డియర్ ఫ్రెండ్స్, మార్పు చెందించడానికి వస్తుంది. ఏదైనా సరే, జబ్బైనా లేకపోతే ఇంకోటైనా మార్పు చెందించడానికి వస్తుంది. అందుకని మీరు ఈ మార్పులో పరిగెట్టాలంటే ఒకటే దారి, చేతి నిండా పని పెట్టుకోవాలి. ఒకప్పుడు పెయింట్లు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఏదైనా బోర్డు కావాలనుకో, పెయింట్ రాయాలన్నమాట. డిజిటల్ మార్కెట్ వచ్చాక వాళ్ళు అంతరించిపోయారు, బ్యానర్లు వచ్చేసినాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పెయింటర్ అనమాట. వాడు ఇంకా కుంచే బ్రష్ పెట్టుకుని ఇప్పటికే ఆ బతుకుతున్నాడు. ఎక్కడ బ్యానర్లు దొరుకుతాయా, ఎక్కడ గోళ్ళ మీద పెయింట్లు దొరుకుతాయా, 150 సంపాదించుకుంటే ఏదో బతుకుతున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా అనమాట. వాడు కొంచెం లోన్ పెట్టేసి అది చేసి ఇది చేసి చిన్నది డిజిటల్ లైన్లోకి వెళ్ళి ఫ్లెక్సీలో లైన్లోకి వచ్చేసాడు. ఈరోజు అది నెంబర్ 1గా నడుస్తున్నాడు. అదే వాడే అప్గ్రేడ్ అయ్యాడు, వీడు అప్గ్రేడ్ అవ్వాల. కారణం ఏంటంటే వీడి చేతి నిండా పని పెట్టుకున్నాడు. డబ్బు గురించి ఆలోచించకండి, డబ్బు అసలు సమస్య కాదు. ఎప్పుడు డబ్బు యూనివర్స్లో ఉంటుంది. మీ చేతి నిండా పని ఉన్నప్పుడు, అది మీరు పని చేస్తూ వెళ్తున్నప్పుడు అది వస్తూ ఉంటుంది. మీరు పని చేయకుండా కూర్చొని వంకలు చెప్తూ, కంప్లైంట్ చెప్తూ, నోరులో నుంచి దుర్గంధాలు వస్తున్నంత వరకు రాదు. దేశం పాడైపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నిరుద్యోగులు అయిపోయాము, ఇది వాగుతున్నంతకాలం ఏది రాదు. చేస్తూ ఉండండి, ముందు ఒక్క అడుగు వేయండి, వస్తుంది. శ్రీరాముడు వారధి కట్టేటప్పుడు తెలుసా ఆయనకు వారధి ఎంత దూరం కట్టాలి, ఎన్ని రాళ్ళు వేయాలి, క్యాలిక్యులేషన్ ఏమి లేదు. వేసుకుంటే వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళందరూ వేసుకుంటే వెళ్ళిపోయారు, రాళ్ళు వేసుకుంటే వెళ్ళారు. సముద్రం మీద వారధి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్? అది సాధ్యమేనా అసలు? ఎంత కష్టపడి ఉండాలి. పైగా క్రెయిన్లు, మిషనరీ లేని రోజుల్లో ఆ నీటి మీద తేలే రాళ్ళు సంపాదించి వాటిని వేసి ఎంత దూరం వేయాలో కూడా తెలియదు. మళ్ళీ క్యాలిక్యులేషన్ లేదు. ఇప్పుడంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మిషనరీ ఉంది. ఒకటే ఆలోచన, గమ్యం చేరతాం పని చేసుకుంటూ వెళ్తే. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పేశాడు, కర్మను చేయటి అందే అధికారం గలదు, ఫలితంపై లేదు. ఇదొక్కడ పట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా విద్యార్థులకి, వ్యాపారస్తులకి ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది. వాడు వ్యాపారమే పెట్టలేదు, అప్పుడే మొదలు పెడతాడు, లాభాలు ఎంత వస్తాయి అని వెతుకుతారు.
చాలామంది వ్యాపారం చేద్దాం అనుకుంటారు, వ్యాపారం చేద్దాం అనుకొని ఇక్కడ ఏదైనా వ్యాపారం పెడదామని వస్తారు. అందరిని అడుగుతారు, ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, ఎట్లా వస్తాయి అని అంటారు. నువ్వు వ్యాపారమే చేయలేదు, ప్రాఫిట్ ఏంది అప్పుడే? అంటే నువ్వు ఫలితం ఆశిస్తున్నావు. ఫలితాన్ని ఆశించద్దు, అది చేయాలి కాబట్టి చేయాలి అంతే, అదే నడుస్తుంది. ఎందుకు రాదు ఫలితం? చేయాల్సింది చేస్తే ఫలితం రాదా చెప్పండి? కాజుల్ అండ్ ఎఫెక్ట్ ఇక్కడ యూనివర్సల్ నియమం ఉంది, వస్తుంది. మీరు ఎప్పుడన్నా ఈ తూకం వేసే వాళ్ళని చూసారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? శనక్కాయలు, మా ఇంటికి వాడు వచ్చాడు, శనక్కాయలు వేసాడు, లాభం అని వేసాడు, తర్వాత 2 అన్నాడు. నేను అన్నాను, ఒరే ఒకటే ఎదురా అన్నాను, అదే లాభం అండి అన్నాడు. అంటే వాడు స్టార్టింగ్ లాభాన్ని మొదలెట్టేస్తాడు, అదొక సెంటిమెంట్ అనమాట. అంటే లెక్క పెట్టలేదు లాభం అవతలది. కనుక ఎక్స్పెక్టేషన్ ఉన్న రోజున సర్వనాశనం అయిపోతుంది మన జీవితం. ఈరోజు పిల్లలందరూ విపరీతమైన టెన్షన్ రావడానికి కారణం ఎవరో చెప్పమంటారా? పేరెంట్సే. అది పరీక్షకి వెళ్ళలేదు, స్టేట్ ఫస్ట్ అవ్వాలని చెప్పేస్తాడు ఈయన. ఏదో స్టేట్ ఫస్ట్ అంటే వీళ్ళు జోబులో నుంచి తీసి ఇచ్చేదా అనుకుంటా. ఫస్ట్ క్లాస్ రావాలి ముందు రాసేస్తారు, ఫస్ట్ క్లాస్ రావాలి అని వాళ్ళ బుర్రలో రాసేస్తాడు. వాడు మైండ్ అంతా ఫస్ట్ క్లాస్ మీద ఉంటుంది, ఎగ్జామ్ మీద ఏముంటుంది? దాంతో టెన్షన్ వచ్చేస్తుంది. ఒక అమ్మాయి ఇలా షివరింగ్ అవుతా ఉంది, ఎగ్జామ్ అనగానే షివరింగ్. అమ్మాయిని తీసుకొచ్చాను నా దగ్గరికి. ఏం నాన్న చెప్పంటే, నేను చదువుతాను సార్ కానీ ఆ టైంకి ఇంక విపరీతం షివరింగ్ వచ్చేస్తుంది సార్ అని. ఎందుకంటే భయం సార్. భయం ఎందుకు? పాస్ అవనేమో, ఫస్ట్ రాదేమో, స్కూల్ ఫస్ట్ రాదేమో. పాస్ అవుతాంలే, స్కూల్ ఫస్ట్ రాదేమో. అసలు స్కూల్ ఫస్ట్ ఎందుకు రావాలన్నాను. ఆశ్చర్యంగా చూసిన ఇంకా, ఇదేంటి అందరూ స్కూల్ ఫస్ట్ రావాలంటారు, ఈయనేమో స్కూల్ ఫస్ట్ ఎందుకు రావాలని వేసాడని. ఎందుకు రావాలి స్కూల్ ఫస్ట్? ఎవడు చెప్పాడంటే అందరూ చెప్తారు కదండి. వాళ్ళ మాటలన్నీ అవతల బారే. మైండ్లో ఒక్కటే పెట్టు. అమ్మాయికి 100 సార్లు రాయని చెప్పాను. పరీక్ష రాయడమే నా పని, ఫలితం నాకు సంబంధం లేదు అని రాసింది. 100 సార్లు రాసుకురపో అని చెప్పాను. పరీక్ష రాయడమే నా పని, ఫలితం నాకు సంబంధం లేదు, రిజల్ట్తో నాకు సంబంధం లేదు. వాళ్ళ నాన్నగారు అడిగాడు పొద్దునే, అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తున్నావా? ఫస్ట్ క్లాస్ రావాలి. నాన్నగారండి పరీక్ష రాయడమే నా పని అండి, రిజల్ట్స్తో నాకు సంబంధం లేదండి. అదే నీకు పిచ్చామన్నా, రిజల్ట్స్ నీకు సంబంధం లేదేంటి? ఏమోనండి, దిద్దేవాడు ఎలా దిద్దుతాడు ఎవరికి తెలుసండి? తెలుసా మీకు? దిద్దేటప్పుడు వాడు తిక్కలేసి 9-0 వేస్తే లైఫ్లు చేంజ్ అయిపోయినాయి. ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో. రిజల్ట్స్ వచ్చే రోజు 10th క్లాస్ రిజల్ట్స్, ముఖ్యంగా 10th క్లాస్ మీద ఉన్నంత ప్రెషర్ దేని మీద ఉండదు. ఎంసెట్లు 10th క్లాసులు ఎంతమంది పిల్లలు రాలిపోయారు ఈ దరిద్రమైన మైండ్ సెట్టింగ్ వల్ల, పేరెంట్స్ పెట్టిన మైండ్ సెట్టింగ్. సో ఫ్రెండ్స్, ఓకే, 3 పాయింట్స్. చేతి నిండా నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి. 2, చేతి నిండా పని. ఇక మీరు చెక్ చేసుకోండి ఏం చేయాలో. ఇక 3వది, బుర్ర నిండా చెత్త. బుర్ర నిండా చెత్త ఎప్పుడైతే ఈ 2 పర్ఫెక్ట్గానే ఇది ఉండదు అంతే. ఇంకా ఈ 2 పర్ఫెక్ట్గా ఉన్న రోజు ఇక ఇది ఎంటీ మై డియర్ ఫ్రెండ్స్. బుర్ర ఎంటీ అయిపోతుంది, చెత్త ఉండదు. ఎందుకంటే ఇష్టమైనట్టు మాట్లాడట్లేదు, అనవసరం చెత్త పనులు చేయట్లేదు, దాంతో ఎంటీ స్పేస్. ఎంత బాగుంటుందో ఆ లైఫ్. నేను ఈ క్లాస్ విన్న తర్వాత వచ్చి అమలు చేశాను నా లైఫ్లో. వాడి మీద వీడి మాట్లాడడం వేస్ట్. ఇంకా నాకు అర్థమైపోయింది. నా పని మీద నేను దృష్టి పెట్టాను. వితిన్ 1 ఇయర్లో మేము నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోయాను ఆ రోజుల్లో, బిజినెస్ చేసే రోజుల్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతి నిండా నోటి నిండా సుగంధ పరిమళాలు, చేతి నిండా పని ఉండాలి. 3వది బుర్ర నిండా చెత్త. ఉండవలసిన 2, ఉండకూడదు 1. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన పితామహ పత్రి గారికి కృతజ్ఞతలు.